ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై వరుణుడు పగబట్టాడు. ముఖ్యంగా ఏపీపై పంజా విసురుతున్నాడు. ఫలితంగా 2 రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. ఫెంగల్ తుఫాన్ టెన్షన్ పెడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జనాలు బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఇక కృష్ణపట్నంలో సముద్రం 10 మీటర్లకు ముందుకు వచ్చింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను విధించారు వాతావరణ శాఖ. పుదుచ్చేరిలో పలు కాలనీలు వరద ముంపునకు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పాండిచేరిలో 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వర్షం కురిసింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇవాళ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. ఫెంగల్ తుఫాన్ బలహీన పడినా కూడా ప్రభావం మాత్రం కొనసాగుతోంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని 4 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అనేక చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. వరి, పత్తి, మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. రిడ్జ్ ప్రభావంతో ఫెంగల్ తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయిందని విశ్లేషించారు.
తుఫాన్ ప్రభావంతో 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రికార్డు వర్షపాతం నమోదైంది. పుత్తూరులో 187 మిల్లీమీటర్ల వాన పడింది. నగరిలో 120, మునుబోలులో 153, రాచపాలెంలో 152, సూలూరుపేట నియోజకవర్గంలో సూలూరుపేటలో 118 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మన్నారు పోలూరులో 149, పూలతోటలో 124, భీములవారిపాలెంలో 137, గూడూరు డివిజన్ మలాంలో 134, నెల్లూరు జిల్లా మునుబోలులో 133 వర్షపాతం నమోదైంది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని 4463 హెక్టార్లలో పంట ముంపునకు గురైనట్లుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. మరో 2 రోజులు రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే తెలియజేసింది. తిరుమలలో వర్షంతో పాటుగా చలి కూడా బాగానే పెరిగింది. దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేసింది. రెండో ఘాట్ రోడ్లో 14-15 కిలోమీటర్ల వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో డ్యాంలోకి నీరు నిండుకున్నాయి. తెలంగాణలో సోమ, మంగళవారంలో అక్కడక్కడ మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఫెంగల్ తుఫాన్ క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇవాళ వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, జనగామ, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్ష ప్రభావం రైతాంగంపై భారీగా ప్రభావం చూపించింది. ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. డిసెంబర్ 6వ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.